Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty 6th next week analysis. సో రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో మనం ఇప్పుడు ప్రీ మార్కెట్ అనాలిసిస్లో అనాలిసిస్ చేసుకోబోతున్నమాట. లిక్విడిటీ అండ్ ఆర్డర్ బ్లాక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు ఆ టాపిక్ వైజ్ ఉన్న మార్కెట్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో అదే నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మార్కెట్లో మూమెంటం ట్రెండ్ ఆర్ ఎటువంటి టైప్ ఆఫ్ మూమెంటం ఉంటుందో సో ముందుగానే మనం డిస్కస్ చేసుకోబోతున్నమాట. సో నెక్స్ట్ ఇన్వెస్టింగ్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో మీరు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ విత్ ఇన్ లైక్ ఇండెక్సెస్ స్టాక్స్ ఆర్ లైక్ ఏంటంటారు ఫారెక్స్లో కానీ సో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వీక్ మనకి మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చూసుకునే బదులు సో ఫస్ట్ మనం ఫండమెంటల్ అనాలిసిస్లో ఏం న్యూస్ ఉన్నాయి, మార్కెట్ని ఇంపాక్ట్ చేసేది బిగ్ న్యూస్ ఏమున్నాయి అంటే లైక్ న్యూస్ అనేది మనం పెద్ద పట్టించుకోం, బట్ స్టిల్ ఇంపాక్ట్ న్యూస్ అయితే మనం చూస్తాం అన్నమాట. సో ఏమున్నది ఏంటనేది చూసుకుంటే మనకి నెక్స్ట్ వీక్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏది అని చూసుకుంటే FOMC మినిట్స్ ఉన్నది. అంటే ఇక్కడ లైక్ వాళ్ళు మాట్లాడుతుంటారు, కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. సో అది ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ US అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ న్యూస్ వచ్చేసరికి ఫ్రైడే అంటే మార్కెట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో మార్కెట్ టైంలో ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి సో నెక్స్ట్ వీకే సో పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పెద్దగా మనకి ఇంపాక్ట్ చేసే న్యూస్ అయితే మనకి ఏం లేదు. సో ఓకే, ఫండమెంటల్ ప్రకారంగా మనం చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు టెక్నికల్కి వెళ్ళిపోదాం. ఫండమెంటల్గా నేను పెద్దగా చూడను. సో ఇది ఏంటంటే జస్ట్ మీకు ఒక అంచనా ఇవ్వడానికి చూపించిన తప్ప నేనైతే పెద్ద పట్టించుకున్నవి. సో మార్కెట్ 9 ఓపెనింగ్ తర్వాత అక్కడ రియాక్ట్ అవుతున్న చార్ట్ ఏంటి, అక్కడ రియాక్ట్ అవుతున్న క్యాండిల్స్ ఏంటి, దాన్ని చూసుకొని వెళ్తాను తప్ప నేను న్యూస్ బట్టి అయితే ఎప్పుడు ట్రేడ్ చేయను. ఓకే సార్, రైట్. మనకి ఇప్పుడు ఒకసారి టెక్నికల్ అనాలిసిస్కి వచ్చేద్దాం. టెక్నికల్ అనాలిసిస్ సో మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి చూసుకుందాం. సో ఇంకా ఈ మంత్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇంపార్టెంట్ లెవెల్ ఎక్కడైనా ఏవైనా ఉన్నదా అని చూసుకుంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అంటే ఒక లైన్ గీసుకోండి, సపోర్ట్ లైన్ గీసుకుంటాం తప్ప నెక్స్ట్ ఇంకెంతకు మించి మనం మంత్లీ టైం ఫ్రేమ్లో లైక్ మనకి ఇంపార్టెంట్గా ఇంకేం లేదన్నమాట. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ మనకి. ఇది ఎందుకు చూడండి, ఇక్కడ ఒక లైన్ గీస్తాను. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళే ప్లాన్ ఉంటుంది అన్నమాట. సో ఎలాగే ఏంటనేది స్మాలర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మనకి ఇంకా పెద్దగా ఇక్కడ ఇండ్యూస్మెంట్ అనేది అవ్వలేదు. అంటే ఇండ్యూస్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఓకే, సో పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయ్యింది, ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్ అయ్యింది. సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగలేదు అనమాట. మార్కెట్లో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగలేదు. లైక్ ఈ హై అని చూడండి, ఈ హై అనేది బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగాలన్నమాట. సో లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ అయితే ఇండ్యూస్ చేసింది, బట్ స్టిల్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగలేదు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇండ్యూస్మెంట్, అందుకే ఏంటంటే ఈ లెవెల్కి ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఇండ్యూస్మెంట్ చేసిన లాస్ట్ క్యాండిల్ ఇదేమాట. సో అందుకే ఈ లెవెల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ ఈ లైన్ ఇలా గీస్తున్నాను అనమాట. సో ఇంకా డెప్త్గా మనం స్మాలర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళాక దానికి గురించి చెప్పుకుందాం. ఓకే, వీక్లీ డే టైం ఫ్రేమ్ చూసుకుంటే ఎప్పటి నుంచో మీకు వీక్లీ అనాలిసిస్ చేసుకున్న టైంలో విని బోర్ కొట్టేసి ఉంటుంది. బికాస్ మార్కెట్ ఏంటంటే అక్కడే ఒక 6 months నుంచి ఇక్కడే కన్సాలిడేట్ అయిపోతూ ఉన్నదన్నమాట. సో మనం ఏదైతే ఇక్కడ లైక్ ఒకసారి ఎవరైతే వినరో లైక్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఒక పాయింట్ యాడ్ అయినట్టు ఉంటుంది కదా. సో లైక్ ఓకే, సో ఇప్పుడు మనకు చూసుకుంటే మార్కెట్లోని ఓకే ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అన్నమాట. సో మార్కెట్లో చూసుకుంటే మనకి సారీ టోటలీ రాంగ్. ఓకే, సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో బ్యాంక్ నిఫ్టీలో ప్రజెంట్ హయ్యర్ హై ఇది, ప్రజెంట్ హయ్యర్లో ఇది అన్నమాట. సో ఇదంతా ఒక ఇంపల్సివ్ మూవ్, ఇదంతా ఒక రిట్రేస్మెంట్ టైప్లో అన్నమాట. ఓకే, సో అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోని మనకి చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అయ్యిందా అంటే ఎస్ అయ్యింది. పుల్ బ్యాక్
ఇండ్యూస్మెంట్. ఓకే, ఇండ్యూస్మెంట్ అయ్యింది బట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగలేదు. ఓకే, అది మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూసాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ వచ్చేసి లైక్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చేసి ప్రెసెంట్ ఇదేమాట. సో వన్స్ ఒకేలా ఇది బ్రేక్ అయిపోతే లైక్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే మనం బేరిష్ ట్రెండ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. సో ఇంక టోటల్గా డౌన్ సైడ్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. అది ఎలా వస్తుంది ఏంటనేది ఇది వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో అది ఆ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మాట్లాడుకోవచ్చు. సో ఓకే, అయితే ప్రెసెంట్ ఇంకా డెప్త్గా ఇంకా జూమ్ ఇన్లోకి వెళ్తే లైక్ ఇప్పుడు చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇండ్యూస్మెంట్ అయిందని చెప్పాం. సో ఇంకా చూసుకుంటే ఇదొక ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్ అనమాట. ఇండ్యూస్మెంట్ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది మనకి ఇక్కడ. ఓకే, పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. సో అందుకే ఇందాక మీకు వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక లైన్ గీసాను చూడండి, ఆ ఏరియా మనకు చాలా ఇంపార్టెంట్ అని. సో అదే మాట ఈ క్యాండిల్. ఓకే, ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ మనం బుల్లిష్ సైడ్కి ప్లాన్ చేద్దామని చూస్తున్నాం అన్నమాట. ఓకే, మరి బుల్లిష్ సైడ్ టర్న్ అవ్వాలంటే ఎలాగా ఏంటి అనేది చూసుకుంటే, ఆ బుల్లిష్ సైడ్ టర్న్ అవ్వాలి అంటే మార్కెట్ని మనం ఎప్పటి నుంచి టోటల్గా మళ్ళీ బుల్లిష్ సైడ్కి ప్లాన్ చేస్తామంటే, సో డే టైం ఫ్రేమ్లోని ఈ హై ఉంది చూడండి, ఈ హై అనేది మంచిగా బ్రేక్అవుట్ అయిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇంకా స్మాలర్ టైం ఫ్రేమ్స్లో జూమింగ్ చేస్తాం కదా. సో అప్పుడు మనకి ఇంకా టోటల్గా అర్థమవుతుంది. సో ఈ హై బ్రేక్అవుట్ అయితే ఆటోమేటిక్గా మళ్ళీ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. సో మళ్ళీ అప్పటి నుంచి బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ప్రెసెంట్ అయితే మార్కెట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉన్నాయి. సో బుల్లిష్ సైడే చూడాలి, కానీ బుల్లిష్ సైడ్ చూడాలి కదా అని చెప్పేసి మనం స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి బుల్లిష్ ఎంట్రీస్ తీసుకుంటే అక్కడ బేరిష్ ఎంట్రీస్ ఉంటాయి. సో అందుకే టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉన్నది కదా అని చెప్పి స్మాలర్ టైం ఫ్రేమ్స్లో మనం బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేయలేం. దానికి తగ్గట్టు అనాలిసిస్ మళ్ళీ దానికి తగ్గట్టు స్ట్రక్చర్ మ్యాప్ మళ్ళీ వేరేగా ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఓకే రైట్. ఇప్పుడు మనకి ఏరియా ఉంది. ఈ ఏరియా నాకు ప్రెసెంట్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో మీకు కూడా చెప్పుకుంటూ వస్తున్న పాయింట్. సో బ్యాంక్ నిఫ్టీలోని ఈ క్యాండిల్ లో ఉంది చూడండి, ఈ లో వన్స్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం ఏంటంటే ఇంకా బేరిష్ సైడ్కి సిగ్నల్స్ వస్తున్నట్టు ఇంకా బేరిష్ సైడ్ సిగ్నల్స్కి ప్లాన్ చేస్తుంటాం అన్నమాట. సో అంటిల్ అండ్ అన్లెస్ ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు, ఇప్పుడు ఈ జోన్ గీసాను కదా, ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు మనం బుల్లిష్ సైడ్ ఉంటాం. సో ఎప్పుడు బుల్లిష్ సైడ్ టర్న్ అవుతుంది ఏంటి అనేది ఇంకా స్మాలర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తాం కదా, అప్పుడు మనకి ఇంకా టోటల్గా అర్థం అవుతుంది. మెయిన్ అల్టిమేట్ ఓకే ప్రెసెంట్ అల్టిమేట్లో ఇదేమాట. ఇంక దానికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, దానికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో ఇంక ఇది పోతే ఆటోమేటిక్గా ఇంక బేరిష్నెస్ వచ్చేస్తుంది అన్నమాట మార్కెట్లోని. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఎందుకు ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, చెప్పాను కదా మీకు ఆల్రెడీ, లైక్ ఇక్కడ మనకు చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, ఈ హై అనేది బ్రేక్ అయింది. సో ఆటోమేటిక్గా మరి ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది ఈ ఏరియాలో. ఇది ఆర్డర్ బ్లాకే కదా డే టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఇక్కడ నుంచి మన టార్గెట్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే, ఈ హై బ్రేక్ అయ్యి సో ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. సో అది ఎలా వెళ్తుంది ఏంటనేది మనం ఇంకా డిస్కస్ చేసుకుంటాం. చెప్పాను కదా ఆల్రెడీ ఈ హై ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసాం కదా, ఇప్పుడు ఈ హైని బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా మనం బుల్లిష్ సైడ్ ఇంకా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, డే టైం ఫ్రేమ్లో టోటల్గా అనలైజ్ చేసుకున్నాం. రైట్, ఇప్పుడు మనం ఇంకా ఏంటంటే స్మాలర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, డే టైం ఫ్రేమ్ కూడా ఇంకా 2-3 ఉన్నాయి. సో ప్రజెంట్ లైక్ ఓకే 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఓకే, అయితే మీకు మనం చెప్పుంటాను కదా, లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ని ఇంకా నేను బుల్లిష్ సైడే ప్లాన్ చేస్తానని చెప్పేసి చెప్పాను అప్పట్లో. లైక్ ఏంటంటే ఈ ఏరియా మార్కెట్ 1st January ఉన్న టైమ్స్లో ఏంటంటే అక్కడే ఉన్నాను. బట్ నేను కొద్దిగా వ్యూని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో ఎందుకు ఏంటి అనేది చూస్తే లైక్ బ్యాంక్ నిఫ్టీ లైక్ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్లోని మొన్న బ్రేక్ అయిపోయి మార్కెట్ డౌన్ సైడ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక లిక్విడిటీ ఏరియా ఉన్నది. మొన్న అంటే ఫ్రైడే వీడియోలో కూడా చెప్పాను, ఈ లిక్విడిటీ ఏరియాని మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి పైకి వెళ్ళట్లేదు. ఓకే, మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ పైకి వెళ్ళట్లేదు. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ లైక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ చేసుకొని డౌన్ సైడ్ వస్తుంది అన్నమాట మార్కెట్ అనేది. ఓకే, ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసుకుని మార్కెట్ అంటే హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుందని కాదు, ఇది ఒక వన్ ఆఫ్ ది ఇండికేటర్ కూడా అది పనిచేస్తుంది అన్నమాట డౌన్ సైడ్ రావడానికి. సో మీకు ఏదైతే మొన్న ఇక్కడ చెప్పానో ఇది ఇంపార్టెంట్ ఏరియా, ఇక్కడ నుంచి మార్కెట్ని మళ్ళీ బుల్లిష్గా చేస్తున్నాను అనేది ఇక్కడ నేను మార్చుకుంటున్నాను డెసిషన్. అంటే ఇక్కడ నుంచి చెప్పలేం, అయితే లైక్ ఏంటంటే ఇది ఇలాగ డైరెక్ట్గా ఈ ఎంట్రీ ఇచ్చేసి ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళిపోమని చెప్పనమాట. ఒకవేళ ఎందుకు ఆ సినారియో మారింది ఏంటనేది లైక్ ఏంటంటే ఈ సప్లైని రెస్పెక్ట్ చేసి మార్కెట్ అనేది లైక్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ లిక్విడిటీ ఏరియాని రెస్పెక్ట్ చేయలేదు. సో ఇంకా నేనేంటంటే అందుకే నేను టర్న్ అవుతున్నాను. టర్న్ అయినా సరే టోటల్గా టర్న్ అయిపోవట్లేదు. చెప్తాను ఎలాగా లైక్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తాం ఏంటనేది ఇంకా టోటల్గా చెప్తాను మీకు.
సో ప్రజెంట్ ఓకే, సో ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది కదా. సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లోని 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ సైడ్ రియాక్ట్ అవుతుంది. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ కూడా డౌన్ సైడ్ రియాక్ట్ అవుతుంది. సో రేపు పొద్దున్న ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇదేమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై అదే. అట్ ద సేమ్ టైం డే టైం ఫ్రేమ్లో మనకి ఇందాక మీకు ఒక పాయింట్ చెప్తాను కదా, ఆ పాయింట్ మళ్ళీ చెప్తాను చూడండి. డే టైం ఫ్రేమ్లో బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయిపోయింది. ఓకే, డే టైం ఫ్రేమ్లోని బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. ఓకే, సో నేనేమనుకుంటున్నానంటే రేపు పొద్దున్న సో 15 minutes టైం ఫ్రేమ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఇదే. ఓకే, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోతే మాత్రం ఓకే, మనకి ఇక్కడ లైక్ ఏంటంటే ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ కూడా ఉన్నది. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వాలన్నమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ అయినట్టు, ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేసినట్టు. సో మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేస్తాం. పీఈసీ ట్రేడ్ అంటే డౌన్ ట్రెండ్ ఎంట్రీస్, 1 minute టైం ఫ్రేమ్ అయినా 15 minutes టైం ఫ్రేమ్ అయినా ఇండ్యూస్మెంట్ అయి బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ అయ్యి సో మార్కెట్ మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు టచ్ చేసినప్పుడు అక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేయడం, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అయినా ప్లాన్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాం అన్నమాట. ఏది లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ అయితే ఓకే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఇది. సో ఆ ఇండ్యూస్మెంట్ అయితే ఒక క్యాండిల్లో బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్లోనే లోకేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా జరగాలన్నమాట. ఓకే, ఏది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఓకే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఫస్ట్ క్యాండిల్ అనేది ఈ 15 minutes టైం ఫ్రేమ్ హై లోపు లోన క్లోజ్ అయిపోతే సో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈ లో ఉంది చూడండి, ఈ లో బ్రేక్ అయితే అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది అనమాట. సో ఆ లో బ్రేక్ అయితే ఆటోమేటిక్గా మనం డౌన్ సైడ్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ డౌన్ సైడ్ అని ట్రేడ్ చేసుకుంటే రైట్ బాగానే ఉన్నది. లేదు ఆ సినారియో ఏం జరగలేదు, ఆ సినారియో ఏం జరగకుండా మార్కెట్ అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ వెళ్ళమండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ బేరిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. అంటే లైక్ ఏంటంటే అక్కడ ఒక లైక్ అప్ సైడ్ వెళ్ళినా సరే ఇది ఒక లైక్ మంచి సప్లై ఏరియా అన్నమాట. సో అక్కడ లైక్ ఒకవేళ 15 minutes టైం ఫ్రేమ్లో ఇలాగా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లైక్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అయితే మాత్రం అట్ ద సేమ్ టైం 1 minute టైంలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకుంటే అట్ ద సేమ్ టైం మార్కెట్ ఒక స్లోగా ఇలాగ ట్రెండ్ లైన్లో ఏదైనా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇది ఇక్కడ హిట్ రేషియో దాని బాగుంటుంది అనమాట. ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ హిట్ రేషియో బాగుంటుంది, పలానా టార్గెట్ తీసుకుని వచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయిపోతున్నా సరే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్ సైడ్ ర్యాలీ అవుతున్నా సరే ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే అక్కడ కూడా కాదు ఇక్కడ పెడతాను చూడండి లైన్, ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఓకే, సో ఒకవేళ ఇక్కడ ఈ సినారియో జరిగితే అప్పుడు మళ్ళీ మనం బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. లేదు అదేం లేదు, ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోతాయి. ఓకే, ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇంకా మనం ఆగాల్సిన అవసరం కూడా లైక్ టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోం. అప్పుడే మీకు ఈ హై చెప్పాను కదా, అదే లైక్ ఓకే మీకు ఈ హై చెప్పాను కదా, ఈ హై కూడా మంచిగా బ్రేక్అవుట్ అయిపోవాలన్నమాట. ఓకే, సో ఒకవేళ ఈ హై ఇప్పుడు బ్రేక్ అయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఈ హై బ్రేక్ అయింది అనుకుందాం. హై బ్రేక్ అయినా సరే ఓకే, ఈ హై బ్రేక్ అయినా సరే సింగిల్ క్యాండిల్లో లాన్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ లోపల క్లోజ్ అయిపోతే మాత్రం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు మళ్ళీ డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఆ హై. ఓకేలా అంటే ఈ హై దగ్గర క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓవరాల్గా టోటల్గా బుల్లిష్ సైడ్ ఎక్కడ ప్లాన్ చేస్తామంటే ఈ హై మంచిగా బ్రేక్అవుట్ అయిపోతే ఇంక టోటల్గా అదే చెప్పాను కదా డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ లాస్ట్ హై అనమాట. ఇందాక చెప్పాను కదా డే టైం ఫ్రేమ్లోనే. సో లాస్ట్ అయ్యి డే టైం ఫ్రేమ్లోనే అదే మాట. సో అక్కడ బ్రేక్ అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో అక్కడ నుంచి ఏంటంటే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ ఈ హై బ్రేక్ అయినా సరే చెప్పాను కదా ఈ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లాన్ క్లోజ్ అయిపోతే మాత్రం సో మళ్ళీ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో టోటల్లీ అప్ సైడ్ సినారియోస్ అయితే మాట్లాడేసుకున్నాం. రైట్, బాగానే ఉన్నది. ఇక్కడ మనకి ఒక లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకుందాం మార్కెట్ అనేది. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకుందాం మార్కెట్ అయితే. సో బట్ ఇక్కడ అవుతుంది మార్కెట్ అనేది గ్యారంటీ ఇక్కడ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ ప్లాన్ చేయొచ్చు, లేదా బుల్లిష్ సైడ్ కొద్దిగా ఎంట్రీ అవ్వచ్చు. స్కాల్ప్ లాగే ఎంట్రీస్ తీసుకుంటాం. అయితే అక్కడి నుంచి టోటల్గా చేంజ్ అయ్యే సినారియో లైక్ ఏంటంటే ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోదాం అనుకునే ప్లాన్ ఎప్పుడు అవుతుంది అంటే లైక్ ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్
హై ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, అలాగే కొత్త హై రేపు ఒకవేళ మార్కెట్ ఇక్కడ ర్యాలీ అయ్యి ఇక్కడ వరకు వస్తున్నప్పుడు కొత్త హై అనేది ఫామ్ అవుతుంది. ఆ హై మంచిగా బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే అప్పుడు అక్కడి నుంచి మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేస్తాం. అంతేగాని అప్పటి వరకు ఏంటంటే ఇది ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి అప్పుడు ప్లాన్ చేయకూడదు. సో అందుకే ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ అయిపోకండి. లైక్ ఏంటంటే స్మాల్ స్కాల్ప్ ఎంట్రీ అప్ సైడ్కి వెళ్తుంది, స్మాల్ స్కాల్ప్ ఎంట్రీ అయితే చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి అయితే 50 minutes టైం ఫ్రమ్ లాస్ట్ హై ఫామ్ అయ్యి అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితేనే అక్కడ నుంచి మనం టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. లేదనుకుంటే ఒకవేళ పైన ఇందాక చెప్పాను కదా, ఇక్కడ పైన ఈ ఇండ్యూస్మెంట్ అయ్యి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వస్తే ఈ జోన్ ఎందుకు పనిచేయదు, ఇంకా మార్కెట్ మొత్తం డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, లేదు ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోయింది అనుకున్నాం, ఇది ఫెయిల్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చినా సరే ఓకే బేరిష్ సైడ్ వెళ్తాం. కాకపోతే ఎంతవరకు బేరిష్ సైడ్ వెళ్తాం అంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. గ్యాప్ ఫిల్లింగ్ అంటే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో ఇది మాట. ఓకే, ఎందుకు ఇదే ఈ పాయింట్ ఎందుకంటే 21st November ఈ పాయింట్ ఎందుకంటే మన ఫాలోవర్స్ ఎవరైతే ప్రతిరోజు వీడియోస్ వస్తున్నారో ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను, వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. లేదన్నా సరే మళ్ళీ నేను ఒకసారి చెప్తాను చూడండి. 21st November ఇక్కడ మనకి ఏంటంటే లైక్ ఒకసారి ఉండండి. ఓకే, 21st November. ఓకే, సో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఉండిపోయింది అన్నమాట. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది. సో అందుకే ఏంటంటే లైక్ ఓకే డౌన్ సైడ్ ఇది బ్రేక్ అయిపోతే మార్కెట్ ఈ డౌన్ సైడ్ వచ్చినాయి. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఓకే డౌన్ సైడ్ వస్తుంది. ఇక్కడి నుంచి మాత్రం ఇంకా నేను బుల్లిష్ సైడ్ ప్లాన్ అంటే బుల్లిష్ సైడ్ టర్న్ అయిపోతానంటే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి ఇండికేషన్ ఇస్తే ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. టోటల్గా బుల్లిష్ సైడ్ కాదు, అక్కడ వరకు బుల్లిష్ సైడ్ వెళ్తాం. తర్వాత ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ ఎప్పుడు టర్న్ అవుతాం అంటే లాస్ట్ 15 minutes హై అక్కడ బ్రేక్ అయిన తర్వాత టోటల్లీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది ఇంకా అక్కడి నుంచి. అదే ఎందుకంటే అక్కడి నుంచి ఎందుకంటున్నానంటే సో చూడండి, మీకు ఎందుకు స్టార్టింగ్ ఇందాక డే టైం ఫ్రేమ్లోని ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు నేను బేరిష్ సైడ్ ఉన్నాను చెప్పాను కదా, అందుకే అక్కడ ఈ ఏరియా దగ్గరే మనకు ఇది ఉన్నదన్నమాట. లైక్ ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ డీపెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక 5 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ ఉన్నది. సో ఈలో ఓకే మీకు ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ మనం బుల్లిష్ సైడ్ ఉంటాం కాబట్టి డే టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ సైడ్ ఉంటాం. కాలాగని చెప్పి స్మాల్ టైం ఫ్రేమ్స్లో బుల్లిష్ లైక్ ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంటే బుల్లిష్ సెంటర్స్ తీసుకుంటే మనం ఫ్లాప్ అవుతాం కదా. సో అది టర్న్ అవుతుంది. ఈ స్టాప్ లాస్ కొట్టుకున్నంత వరకు మనం బుల్లిష్ సైడ్ ఉంటాం డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, ఇక్కడి నుంచి టర్న్ ఓవర్ చూస్తాం అన్నమాట. ఓకే, ఒకవేళ అంటే ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఇది ఫెయిల్ అయిపోయి మార్కెట్ డౌన్ సైడ్ నేను అది ఫెయిల్ అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. సో డౌన్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇది ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అది మాట. నేను కూడా ఇంకా మండే నుంచి లెవెల్స్ ఇచ్చేసి ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తున్నా సరే లైక్ ఎవరు 50 members తప్పితే ఎక్కువ చూడట్లేదు. సో బెటర్ ఇంకా లెవెల్స్లో పెట్టేసాం అనుకో, నాకు పెద్దగా శ్రమ ఉండదు. లైక్ చూసిన వాళ్ళు చూస్తారు లేకపోతే లేదన్నమాట. సో ఆ 50 members కోసం నేను ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడం. లైక్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు ఎంత నాలెడ్జ్ ఉండి నాకు ఎంత అదే నా ఉన్న నాలెడ్జ్ అంతా ఫ్రీగా నేను ఇచ్చేయడం ఎందుకు అనిపిస్తుంది. సో నేను స్ట్రెస్ తీసుకోలేను. సో లైక్ తర్వాత రోజు నుంచి లెవెల్సే పెట్టేస్తాను, సపోర్ట్ అండ్ డిస్టెన్స్ లాగా అందరిలాగే గీస్తాను. చూసిన వాళ్ళు చూసుకుంటారు లేకపోతే లేదన్నమాట. ఓకే రైట్, సో అది మాట ఈరోజు టాపిక్. సో టోటల్గా డిస్కస్ చేయడం జరిగింది కదా. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.